పే రేపు ఏప్రిల్ 1 సప్తమి సోమవారం. ఈ ఏప్రిల్ నెల సప్తమి తిథితో ప్రారంభం అవ్వడం చాలా విశేషమండి. సప్తమి తిథితో నెల ప్రారంభం అవ్వడం అనేది చాలా శుభప్రదం అని చెప్పి పండితులు చెబుతున్నారు. అందులోనూ ఇది సోమవారంతో స్టార్ట్ అవుతుంది. మూలా నక్షత్రంతో వస్తుంది. ఏప్రిల్ 1 సప్తమి మూలా నక్షత్రం సోమవారంతో ఏర్పడి ఏప్రిల్ నెల అనేది స్టార్ట్ అవుతుందండి. ఈవేళ 1 తారీఖు మూలా నక్షత్రం సప్తమి కలిసి రావడం మంచిదండి. కానీ ఈ నెలలో ఎవరికి మంచి జరగదు. అంటే ఏవో ఒక కష్టాలు, చికాకులు, డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయండి. మనశ్శాంతి అనేది ఉండదు. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఈ నెలలో మ్యాక్సిమం కూడా అందరికీ అనారోగ్యంగా ఉండడం, ఆరోగ్యం పాడవడం వల్లే కష్టాలు వస్తాయి. హాస్పిటల్ బిల్స్ పెరుగుతాయి. ధనమంతా కూడా హాస్పిటల్స్‌లకి ఖర్చు అవుతూ ఉంటుంది. యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. అందువలన డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అలానే మందు తాగి డ్రైవ్ చేయొద్దు. డ్రైవింగ్ విషయం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. లేదు అంటే ప్రాణాల మీదకు వచ్చేస్తుంది. ఇక ఇంట్లో గొడవలు లాంటివి కూడా ఏమీ జరగవు. భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ఎలాంటి గొడవలు రావు. మొత్తం మీద చెప్పాలి అంటే ఈ ఏప్రిల్ నెల ఎవరికీ అంతగా కలిసి రాదండి. ప్రధానంగా అందరికీ ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ నెలలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే, హాస్పిటల్స్‌కి వెళ్లకుండా ఉండాలి అంటే, ధన నష్టం జరగకుండా ఉండాలి అంటే ఏప్రిల్ 1వ తేదీన ఈ కూరను తప్పక తినాలండి. ఇలా ఈరోజు ఈ కూరను తినడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఏప్రిల్ 1 తారీఖున ఈ కూర తింటే మీకు ఈ నెలంతా కలిసి వస్తుంది. ఎటువంటి సమస్యలు రావు. మీ శరీరానికి కొత్త శక్తి వస్తుందండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ నెలంతా మీ ఇంట్లో వారికి మంచి జరుగుతుంది. ధనవర్షం కురుస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతున్నారు. ఇంతకీ 1 తారీఖున ఏ కూరను తింటే నెలంతా మీకు కలిసి వస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు దెబ్బ తగిలిన గాడిదతో పని చేసుకున్నటువంటి ఒక చాకలి వాని కథ విందామండి. ఓ ఊరిలో ఒక రజకుడు ఉండేవాడు. అతను చుట్టుపక్కల పలుది ఊళ్ళల్లో దుస్తులు తెచ్చి ఉతికి ఇచ్చేవాడు. ఆ గ్రామాలకి అతని ఊరికి మధ్య పెద్ద ఏరు ఉంది. అందులోనే దుస్తులు ఉతికి వాటిని తీసుకువెళ్లేందుకు ఒక గాడిదను కొనుగోలు చేస్తాడు. ధర అధికంగా చెప్పడంతో ముసలి గాడిదను తీసుకుంటాడు. ఆ గాడిద మీద తన దుస్తుల మూటలను తీసుకొని పోతూ ఉండేవాడు. గాడిదతో గొడ్డు చాకిరీ చేయించుకునేవాడు. ఆ గాడిద వయసు మీరడంతో దుస్తుల మూటలని మోయలేక ఒకరోజు నీటిలో పడిపోయింది. కాలికి పెద్ద రాయి తగిలి నడవలేకపోతూ ఉంటుంది. బట్టల మూటలు నీటిలో పడిపోయి తడిచిపోవడంతో రజకుడు చేసేదేం లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ మూటలలో పెళ్లివారి ఇస్త్రీ బట్టలు ఉండడంతో సకాలంలో అందించలేకపోతాడు. పెళ్లివారు రజకుడిని తిడతారు. రజకునికి బాగా కోపం వస్తుంది. దాంట్లో ఇంటికి వెళ్ళి, గాడిదను నాకు చెడ్డ పేరు తెచ్చావు కదే, 10,000 పెట్టి కొన్న ఒక్క పని చేయలేకపోయావు, నీకు తిండి దండగా అని చెప్పి గొడ్డును బాదినట్లు బాదుతాడు. గాడిదకు ఆ రోజంతా తిండి పెట్టకుండా ఎండగడతాడు. గాడిద కాలికి తగిలిన గాయంతో పైకి లేవలేకపోతుంది. విపరీతమైన బాధతో గాడిద కన్నీరు కారుస్తుంది. మరుసటి రోజు ఇస్త్రీ బట్టల మూట గాడిద పైన పెడతాడు రజకుడు. అది నడవలేక నడిచింది. ఇక లాభం లేదనుకుని ఆ ఇస్త్రీ మూటను భుజం మీద వేసుకొని మోకాలు లోతు నీటిలో నెమ్మదిగా అటు పక్కగా దాటుకొని ఊరిలోనికి చేరుకుంటాడు. ఇస్త్రీ బట్టలు ఇచ్చి అతని ఇచ్చిన బస్తా వరిధాన్యం తీసుకుని భుజాన వేసుకుంటాడు. ఆ ధాన్యం బస్తాని మోసుకుని వెళుతూ ఉంటే పక్క ఊరిలో ఉన్నటువంటి రైతులందరూ తమకు పండిన ధాన్యం, రాగులు, సజ్జలు, వరిగింజలు తమకు తోచినంత మూటలు సంక్రాంతి కానుకగా ఇచ్చారు. వాటిని ఎంతతో ఆశగా తీసుకుంటాడు అతను. భుజం పైన మూటలు వేసుకొని ఇంటి దారి పడతాడు. ఏరు రానే వచ్చింది. ఎక్కువ నీటి ప్రవాహానికి దాటుతూ ఉన్నప్పుడు కాళ్ళు తడబడ్డాయి. కింద గులకరాయి గుచ్చుకోవడంతో పక్కకు వంగుతాడు. భుజంపై ఉన్న వరిధాన్యం కాస్త నీటిలో పడిపోయి మునిగిపోయింది. కొంత దూరం నడవగానే పెద్ద గుంతలో పడిపోయి మునిగిపోయాడు. భుజంపై ఉన్న బస్తాలు గుంతలో పడి మునిగిపోయాయి.
నీటి ప్రవాహానికి కొట్టుకుపోతాడు. భయంతో రక్షించండి రక్షించండి అని అరుస్తాడు. అరుపులు విన్న గాడిద తన వద్దకు వచ్చి ఆపదలో ఉన్నాడని చెప్పి గ్రహించి అక్కడే చేపలు పడుతున్న మనుషుల వద్దకు వెళ్ళి సాయం చేయాలని చెప్పి సైగ చేస్తుంది. వాళ్ళు అతని దగ్గరకు వెళ్ళి నీటిలో ఈత కొడుతూ అతన్ని రజకుని వద్దకు వెళ్ళి పట్టుకుని తీసుకువస్తారు. పట్టు పైకి వచ్చిన రజకుడికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. ధాన్యం మూటలు పోతే పోయింది, ప్రాణాన్ని నిలబెట్టుకున్నానని సంతృప్తి చెందుతాడు. రోజు అధిక బరువుతో గాడిదను ఏ విధంగా బాధ పెడుతున్నాడో గ్రహించాడు. గాయతో మూలుగుతున్నటువంటి గాడిదకు చికిత్స చేయించి తనను రక్షించినందుకు గాడిదకు కృతజ్ఞతలు రోజు కడుపు నిండా ఆహారం పెడుతూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఈ వీడియోలోకి వస్తే ఏప్రిల్ నెల సప్తమి సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వచ్చిందండి. ఈరోజు శివుడిని మనస్ఫూర్తిగా పూజించుకొని లేక కనీసం దీపారాధన చేసుకొని ఈ నెలలో మాకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలి, మా ఈ జీవితం బాగుండేలాగా చూడు శివయ్య అని నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా చేస్తే నెలంతా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మునగాకు కూరను తినాల్సి ఉంటుందండి. మునగాకు కూరలో ఆ విధంగా వండుకొని కానీ పప్పు రూపంలో కానీ లేక మునగాకుడు పచ్చడి కానీ వేసుకొని లేక మునగాకు పొడి చేసుకొని కానీ ఇలా ఏ విధంగా అయినా సరే తీసుకోవచ్చండి. ఇలా ఈరోజు మునగాకును తింటే మీకు ఈ నెలలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది, నూతన ఉత్తేజము మరియు ఉల్లాసము వస్తాయి. ఏ రోగాన్నైనా సరే ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఇక మీరు నెలంతా ఆరోగ్యంగా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటారు. చాలా వరకు ధనం సేవ్ అవుతుందండి. నెలంతా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కూర రూపంలోనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు మునగాకును తినండి. మునగాకు రైస్ పచ్చడి, పొడి, కూర ఇలా ఏదో ఒక విధంగా తినండి. మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కూరను తిని శుభ ఫలితాన్ని పొందండి. ఏప్రిల్ నెల సోమవారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ సోమవారం రోజు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే కష్టాలు అనుభవిస్తారండి. సోమవారం శివునికి చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శివారాధన చేస్తే కనుక చాలా ప్రయోజనాలు ఉంటాయండి. శివ పూజ సులభంగా ఉంటుంది. ఆయన ఏ విధంగా మనం ఆరాధించినా సరే కరుణిస్తాడండి. అందుకే ఆయనని బోలాశంకరుడు అంటారు. ఆయనకు అభిషేకం చేయడం ద్వారా మనకు పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. శివుడు కుబేరుని పాలకుడు. అందుకే శివుణ్ణి పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. శివుని ఆరాధించిన వ్యక్తికి జీవితంలో ఏ ఆర్థిక సమస్య రాదు. శివుడు అదృష్టవంతుడు. జీవితంలో ఇబ్బందులు అదృష్టం పొందాలి అంటే తప్పనిసరిగా శివుడిని ఆరాధించాలి. సోమవారం పంచామృతాలతో శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సోమవారం రోజు పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదండి. ఇవి ముక్కంటికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి భక్తులు కొన్ని నియమాలు పాటించాలని చెప్పి పెద్దలు చెబుతుంటారు. ఈ నియమాలు పాటించకపోతే ఆ కైలాసనాథుడు ఆగ్రహానికి గుడికాక తప్పదండి. సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాముల్ని చంపకండి. ఎవరైనా సరే పొలాల దగ్గరకు వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోండి. అంతేకాని పాముల జోలు వెళ్ళవద్దు. పాము ఇంట్లోకి వచ్చినా సరే దాన్ని ఎలాగోలా బయటకు పంపించండి, అంతేకాని చంపకండి. సోమవారం రోజు పాముని చంపితే నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఆ రోజు జరిగే పరిణామాలు తర్వాత జరిగేవి మనం తీవ్రంగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. సోమవారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు పొరపాటును కూడా మాంసం తినకూడదు. కొంతమంది ఆదివారం మాంసం కూడా వండుకుని సోమవారం తింటుంటారు. కానీ ఇటు పరిస్థితుల్లో కూడా ఆ విధంగా చేయొద్దని చెప్పి పండితులు చెప్తున్నారండి. అలా చేస్తే ఏర్పడేటువంటి పరిణామాలు తట్టుకోలేని విధంగా ఉంటాయని చెప్పి చెప్తారు. సోమవారం షేవింగ్ చేసుకోకూడదు అని చెప్పి మరొక కండిషన్ అండి. గడ్డం సోమవారం చేసుకుంటే కష్టాలు ఎదురవుతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు. ప్రతి దానికి బలమైన కారణాలు ఉంటాయని పాటిస్తే మంచిది అని మరీ చెప్తుంటారు. శివుణ్ణి పూజించేవారు సోమవారం ఉపవాస దీక్ష తీస్తే మంచిది. భార్యాభర్తల సంగమం నిషిద్ధం. ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిది.
ఉపవాసం లేకుండా పూజ చేసినా ఏం కాదు, కానీ ఉపవాస దీక్షను ప్రారంభించి పూజ పూర్తి కాకుండా ఆ దీక్షను ఆపకూడదండి. పూజ పూర్తయినాకనే దీక్షను ముగించాలని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి సోమవారం రోజు తప్పక ఈ నియమాలను పాటించండి. ఈ తప్పు చేయకోకుండా జాగ్రత్త పడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.